రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న కలపను రాజకీయ నాయకుల అండదండలతో దోచుకుంటున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితులకు న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్కు సంబంధించిన భూముల్లో జామాయిల్ చెట్లు ఉన్నాయని, ఆ చెట్లను నరికి కొంతమంది రాజకీయ నాయకుల అండతో కలపని దొంగలిస్తున్నారని ఆరోపించారు. దోపిడీ జరుగుతుందని రెవెన్యూ అధికారులకు ఆధారాలతో సహా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులను పరిరక్షించాలని, లేని పక్షంలో బాధితులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలియజేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వీటిని సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్ దొంగలు, కలప దొంగలు, స్వాపుల దొంగలు ఉంటే ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ, కొత్తగా డీజీపీ గారు హరీష్ గుప్తా గారు వచ్చారు, హోంమంత్రి పవర్ఫుల్గా ఉన్నటువంటి అనిత గారు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, కానీ దొంగతనం జరుగుతుంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ కళ్ళ కట్టినట్టు ఫోటోలు తీసుకెళ్లి చూపించిన 10 లారీల కలప అక్కడ స్టాక్ ఉందని చెప్పిన తహసీల్దార్ ఈ క్షణానికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఇదేమి చోద్యమో, మేమిస్తే తీసుకోరట, అక్కడ స్థానికులు ఇస్తే తీసుకోరట, సిఐడి వారే ఇవ్వాలట. అంటే మనిషిని చంపుతుంటే ఆ చచ్చిపోయేవాడిని రక్షించాలంటే ఫలానా వాడు కంప్లైంట్ ఇస్తేనే మేము రక్షిస్తామని రెవెన్యూ పోలీస్ శాఖ ఇలా చేతులుడికి కూర్చుంటే దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని, ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మేము నమ్ముతున్నాం. ఈ రోజుకి మొన్న 4 రోజుల నాడు జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరోలో ఈ అగ్రిగోల్డ్ సమస్యని సత్వరం పరిశీలించాలని చెప్పి చర్చించిన విషయాన్ని అచ్చెన్నాయుడు గారు అగ్రిగోల్డ్ బాధితులకి శుభవార్త పేరుతో వారు ప్రెస్ మీట్లో చెప్పారు. వీటన్నిటికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ప్రభుత్వము చట్టబద్ధంగా ఈ క్షణానికి కార్యాచరణకి పూనుకోలేదు. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, ఓ ప్రత్యేక కమిటీని సమర్థవంతమైన అధికారులతో వేయమని అడిగాం. ఒక 3 5 కమిటీ వేసి ఈ మొత్తం బాధ్యత వారికి అప్పచెప్పి ఆస్తులను రక్షించడం, ఆస్తుల వాస్తవ విలువని లెక్కించడం, వాటి ఆక్షన్కి కావాల్సిన ప్రిపరేషన్ చూస్తాం. ఏలూరు కోర్టులో అడ్వకేట్ జనరల్ గారిని జోక్యం పెట్టుకొని అక్కడ కొల్యూడ్ అవుతున్నటువంటి యాజమాన్యము, అక్కడ ఉన్నటువంటి న్యాయ విభాగము గందరగోళం కాకుండా వేగవంతం చేయటము, దీనికి ఒక అఫీషియల్ సిస్టాన్ని ఏర్పాటు చేసే 15 రోజులకు నెలకు దీని యాక్షన్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము 3 మాసాల క్రితం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆ రోజు స్టార్టింగ్లో అగ్రిగోల్డ్ కంపెనీ యొక్క ఆస్తులు 16,000 ఎకరాలని సిఐడి వాళ్ళు అటాచ్ చేస్తున్నారు. దాంట్లో దరిదాపుగా నెల్లూరు జిల్లాలో ఒక 3,300 ఎకరాల పైచిలుకు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒక 6,200 ఎకరాల పైచిలుకు అటాచ్మెంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మెట్ట భూములు. ఈ మధ్య 2-3 రోజుల క్రితం మా దృష్టికి
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఒక 250 ఎకరాల భూమిలో 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జామాయిలు చెట్లు ఏదైతే ఉన్నాయో వాటిని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అండతో కొట్టేసుకుంటున్నారు అని మాకు తెలిసి మేము నిన్న ఆ సైట్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం అందరం చూసాం పుష్ప 3 అనేటువంటి ఒక సినిమా, పుష్ప 2 అనేటువంటి ఒక సినిమా. ఆ సినిమా నేను కూడా చూశానండి. నేను చూసిన తర్వాత మరీ ఇంత ఓవర్గా ఉండిద్దా, ఒక కలప దొంగ ఇంత స్థాయిలో ఉంటాడు అనుకున్నా. కానీ నిన్న నేను ఆడికి వెళ్ళిన తర్వాత నేను ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత నిజమే కావాలా, ఇలాంటి పరిస్థితులే ఉంటాయి కావాలా అని నాకు ఖచ్చితంగా అనిపించింది. ఎందుకంటే అక్కడ దరిదాపుగా ఒక వారం రోజుల నుంచి విపరీతంగా దరిదాపుగా మా లెక్కలో ఆ ఉన్న 250 ఎకరాల భూమిలో కలప ఈ రోజున 10 కోట్ల పైన ఉన్నటువంటి విలువ కలటువంటి కలప. అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారికి 10 సార్లు ఫోన్ చేసినా స్పందించినటువంటి పరిస్థితి. దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు నాకు సోమవారం కంప్లైంట్ వచ్చింది అన్నడే మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది నాకు అని అన్నారు.